హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చేసాయి. సో రేషన్ కార్డుకి మీరు దరఖాస్తు పెట్టుకొని కొత్త రేషన్ కార్డుకు చూస్తున్నట్లయితే మీరు తప్పనిసరిగా వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడే వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ఈ కొత్త రేషన్ కార్డుల యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు పంపిణీ చేస్తారు, మీ యొక్క రేషన్ కార్డు రిజెక్ట్ అయితే ఏం చేయాలి, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే అందించింది. త్వరలోనే డేట్ అయితే ఫిక్స్ అయిందనమాట. అంటే మనకు ఈ నెలలోనే రేషన్ కార్డులు అయితే పంపిణీ జరుగుతుందని చెప్పి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అందించింది. ఒకసారి వివరాలు చూద్దాము. రేషన్ కార్డులు అనేటివి ఎప్పటి నుంచి అయితే అమల్లోకి రాబోతున్నాయి, అదేవిధంగా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి కొత్త డిజైన్ కూడా పూర్తి అయితే అయినట్లు చెప్తున్నారండి. ఏ విధంగా రేషన్ కార్డు అయితే ఉండబోతుంది అనేది చూద్దాం. సో క్యూఆర్ కోడ్తో రేషన్ కార్డులు కొత్త డిజైన్కు ప్రభుత్వం ఆమోదం, పాత వాటి స్థానంలో జారీకి నిర్ణయము. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలతో ముద్రణ అయితే జరుగుతుంది. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పంపిణీ అయితే జరుగుతుందని ఈ సందర్భంగా అయితే తెలియజేస్తున్నారండి. పూర్తి వివరాలు తెలుసుకుందాం వీటికి సంబంధించి. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి జ్యోతిష్యాలయము. మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ, ముఖ్యంగా కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం కలగకపోవడం, ఉద్యోగం రాకపోవడం, ఇలా చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయండి. గురూజీ కోయరాజు గారు, సీతారామరాజు గారు మీ యొక్క చేతి రేఖలు, మీ యొక్క ఫోటోని చూసి మీకు జాతకం ఫోన్లో అయితే చెప్తారండి. ఒక్కసారి సంప్రదించండి. నమ్మకంతో కాల్ చేయాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది. కాల్ చేయాల్సినటువంటి నెంబర్ 9005556240. ఈ నెంబర్కి ఇప్పుడే కాల్ చేసి మీ యొక్క సమస్య మార్గాన్ని తెలుసుకోండి. ఫోన్ ద్వారా అయితే జాతకం అయితే చెప్పబడుతుంది. సో ఫ్రెండ్స్, ఇక రేషన్ కార్డుల యొక్క వివరాలు చూసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణలో ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి కూడా కొత్త కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట. రాష్ట్రంలో 80 లక్షల మందికి రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. వారందరికీ కూడా కొత్త కార్డులు ఇచ్చేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైతే అవుతుందన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, రేషన్ కార్డులు దాదాపు 80 లక్షల కార్డులు అయితే ఉన్నాయి. ఫస్ట్ ఈ యొక్క కొత్త కార్డులు అనేటివి పాత కార్డులను రద్దు చేసి కొత్త కార్డులు అనేటివి ఇవ్వాలని, పాత వారికి అవకాశం అయితే ఫస్ట్ ఇస్తామని చెప్తున్నారనమాట. ఇక కొత్తగా అప్లై చేసుకున్న వారికి సంబంధించి ఏంటంటే, పాత రేషన్ కార్డులు సంబంధించి ప్రింటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత కొత్త వారికి అవకాశం అయితే ఇస్తామని చెప్తున్నారు. చాలామంది కూడా మీ సేవా కేంద్రాల ద్వారా, ప్రజాపాలన, గ్రామ సభల ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు రేషన్ కార్డు కొరకు. సో వారందరికీ కూడా త్వరలోనే రేషన్ కార్డుల యొక్క పంపిణీ అయితే జరుగుతుందని చెప్తున్నారు. మార్చి 30 తేదీన ఉగాది కానుకగా అయితే రేషన్ కార్డులు జారీ అవుతాయి. అవి కేవలం పాత వారికి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన మరొక విషయము, ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు చాలామంది కూడా ముఖ్యంగా కొత్తగా పెళ్లి చేసుకొని ఆ ఫ్యామిలీలోంచి విడిపోయి కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకొని ఉన్నారు. సో వీరందరికీ ఏంటంటే, గవర్నమెంట్ నిన్నటి రోజున ఒక అప్డేట్ అయితే విడుదల చేసింది. సో మీరు తప్పనిసరిగా మీకు కొత్త రేషన్ కార్డు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క తల్లిదండ్రుల రేషన్ కార్డుల నుంచి విడిపోవాలి. అంటే అక్కడ డిలీట్ అయితే చేయించుకోవాలి. తర్వాత మీకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్నప్పుడు, సో వెరిఫికేషన్ అంతా జరిగినప్పుడు మీరు ఆ కార్డులో తొలగిపోయి ఉన్నారు కాబట్టి మీకు కొత్త రేషన్ కార్డు జారీ అవుతుందని నిన్నటి రోజున ఒక అప్డేట్ అయితే వచ్చింది. దాన్ని ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నాను, ఎందుకంటే అందరికీ ఉపయోగపడుతుంది నిన్న ఎవరైనా మిస్ అయినట్లయితే. సో అటువంటి వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డు అనేది శాంక్షన్ అవుతుంది. ఒకటి, మీరు కొత్తగా రేషన్ కార్డుకి రావాలంటే అక్కడ డిలీట్ చేయించుకొని మీరు అప్లై చేసుకుంటేనే వస్తుంది, లేదంటే రిజెక్ట్ అవుతుందని చెప్తున్నారనమాట. సో ఇప్పుడు చాలామంది కూడా అవన్నీ కూడా తెలియకుండా అప్లై అయితే చేసి ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇద్దరు కూడా, భార్యాభర్త ఇద్దరు కూడా ఒకే రేషన్ కార్డులోకి రావాలనుకుంటే ఇద్దరి కుటుంబాల్లోంచి రేషన్ కార్డులో నుంచి తొలగించుకునేందుకు ఒక అర్జీ అయితే పెట్టుకోండి. మీకు ఖచ్చితంగా అయితే వాళ్ళు ఒక 5-6 రోజుల్లో అయితే ఖచ్చితంగా అయితే మీ యొక్క రేషన్ కార్డులలోంచి మిమ్మల్ని తొలగించడం జరుగుతుంది. తర్వాత మీరు అప్లై చేసి ఉంటారు కదా, అప్లికేషన్ అయితే వెరిఫికేషన్ జరుగుతుంది. ఇంకా కూడా వెరిఫికేషన్ అయితే జరగలేదు. ఇది ఒక మంచి గుడ్ న్యూస్. సో వెరిఫికేషన్ అనేది త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ మొదలయ్యేందుకు అవకాశం అయితే ఉంది. ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ యొక్క కార్డు రిజెక్ట్ అయితే, ఒకటే చెప్తున్నాను, రిజెక్ట్ అయితే మీరు మళ్ళీ కూడా అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు. దీనికి ఎండ్ డేట్ అనేది ఉండదని చెప్పి గవర్నమెంటే చెప్పింది రేషన్ కార్డులకు సంబంధించి.
సో మీరు మళ్ళీ కూడా అప్లై అయితే చేసుకోండి. ఎక్కడ పొరపాటు చేశారనే వివరాలన్నీ కూడా మీకు రిజెక్టెడ్ రీజన్స్ అనే ఈ యొక్క ఆప్షన్లో అయితే చూపిస్తుందన్నమాట. మీరు అప్లికేషన్ యొక్క సెర్చ్ చేయాలనుకుంటే ఇప్పుడు మీరు చేసుకున్నా కానీ, నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకున్నా కానీ మీకు అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది పెండింగ్లో అయితే చూపిస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే ఇంకా కూడా వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కాలేదు. ఓకేనా, ఇదే అనమాట రీజను. సో కాబట్టి ఒకవేళ మీ యొక్క స్టేటస్ రిజెక్ట్ అయితే దానికి సంబంధించిన వివరాలు ఈ యొక్క లింక్ మీద అయితే అవైలబుల్లో ఉంటాయన్నమాట. మనం ఇంకా కూడా సెర్చ్ చేయలేదు కాబట్టి ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ చూపించడం లేదు. ఓకేనా, సో ఈ విధంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ నెల 30వ తేదీన రేషన్ కార్డుల పంపిణీ అయితే జరుగుతుంది. సో నేను మీకు చెప్పినట్లుగానే ఈ యొక్క రేషన్ కార్డ్ డిజైన్ అనేది చేంజ్ అయితే అవ్వబోతుందండి. కొత్త డిజైన్కి ప్రభుత్వం ఏదో ఆమోదం అయితే ఇచ్చినట్లు చెప్తున్నారనమాట. సో బ్లూ కలర్లో రేషన్ కార్డ్ అనేది ఉండబోతుంది. దాంట్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, మీ యొక్క డీటెయిల్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇరువైపులా వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో అయితే ఉంటుంది. మధ్యలో సివిల్ సప్లైస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి ఉంటుందన్నమాట. సో కింద డీటెయిల్స్ అనేది ఉంటుంది, ఒక ఫోటో అయితే ఉంటుంది, దానిపైన క్యూఆర్ కోడ్ అయితే ఉంటుందని డిజైన్ కూడా అయితే చెప్తున్నారండి అధికారులు. సో ఈ విధంగా మనకు రేషన్ కార్డుకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.